బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ రోజు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం ఇక్కడున్న హిందువులతోని. అన్న చూసే ఉంటారు, బంగ్లాదేశ్ లో ఒక హిందూ పైన అతి దారుణంగా దాడి చేస్తారు. ఏం చెప్తారు దాని గురించి? ఒక్క హిందూ కాదన్న 2900 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి, ఇది స్క్రోల్ చేసుకున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా అన్న, బంగ్లాదేశ్ లో యూనిస్ గాడు వాపస్ వచ్చిన తర్వాత, ఆ గండు గాడు వాపస్ వచ్చిన తర్వాత ఒక అయ్య ముందు ఒక కూతురిని రేప్ చేశారు, ఒక అన్న ముందు ఒక చెల్లెని రేప్ చేశారు, ఒక భర్త ముందు ఒక భార్యను రేప్ చేసి చంపి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసి తగలబెట్టి పారిపోయారు. ఇది బంగ్లాదేశ్ లో అయ్యేది. ఇది ఒక్క దీపు దాస్ తోనే కాదన్నా, 2900 మంది. యూనిస్ గాడు 2006లో వాడికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. దేనికి? 4 గిక్కోవడానికి. నీకు ఇచ్చింది నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ పీస్ ప్రైజ్ దేనికి ఇస్తారో తెలుసారా యూనిస్ నీకు? నువ్వు బంగ్లాదేశ్ లో వచ్చిన తర్వాత 2900 మంది చనిపోయారు. దానికి తొత్తు పాకిస్తాన్, దానికి తొత్తు చైనా, దానికి తొత్తు అమెరికా. వీళ్ళందరికీ నేను వార్నింగ్ ఇస్తున్నా. మేము ఒకప్పుడు ఒక 10 మంది, ఇవాళ 1,00,000 మంది, రేపు కోట్ల మంది. మేము గనక తొక్కడం స్టార్ట్ చేస్తే కొడక అసలు మ్యాప్ మీద కూడా లేకుండా పోతారు బంగ్లాదేశ్. మాట్లాడుతూ మేము తలుచుకుంటే హిందువులకు రోడ్లు సరిపోవు, గల్లీలు సరిపోవు, మేము తరిమి కొడతా అని చెప్పేసి అన్నాడు కదా. వాళ్ళు తలుచుకునే లోపే మేము సాఫ్ చేసేస్తామన్నా. వాళ్ళు తలుచుకోమని చెప్పు, తలుచుకునే లోపే సాఫ్ అయిపోతారు. రెచ్చగొట్టొద్దు, అనవసరంగా రెచ్చగొట్టి ఖరాబ్ చేయొద్దు. ఖరాబ్ చేయాలన్న ప్లాన్ ఉంటే గనక మాకు తెలుసు ఏం చేయాలనో, మేము ఎట్లా చేయాలనో తెలుసు, ఎందుకు చేయాలనో కూడా తెలుసు. అది మేము గనక నోరు మూసుకున్నాం కాబట్టి ఎంఐఎం ఓడు ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ మేము గనక గట్టిగా కట్టబట్టుకుని ఉంటే అట్లా మాట్లాడే దమ్ము ధైర్యం కూడా ఉండకపోతుండే వాళ్ళ దగ్గర. అన్నా మేలుకున్నారు హిందువులు. అదే చెప్తున్నా, ఒకప్పుడు మేము 10 మంది, నిన్న 10,000 మంది, ఇలా 1,00,000 మంది. మెల్లమెల్లగా కొడతాం. దెబ్బ ఎట్లా కొడతామంటే, పాకిస్తాన్ ఎట్లయితే చిప్ప పట్టుకుందో బంగ్లాదేశ్ చిప్ప కూడా పట్టుకొని అంటే చేస్తామాట మేము. అంటే ఇండియాకు సంబంధించిన 7 నార్త్ ఈస్ట్ సిస్టర్ ని వాళ్ళ బొంద. అస్సాం లో హేమంత బిశ్వ శర్మ ఎండుగా కూడా పీకలేరురా మీరు. 7 సిస్టర్స్ దూరము. ఇప్పుడు చూడండి అరుణాచల్ ప్రదేశ్ లో ఏమవుతుందో. యూత్ మొత్తం ముందుకు వస్తారు. ఒక్కొక్క బంగ్లాదేశ్ నోరిప్పిండంటే చెప్పు తీపిస్తారు, తరుముతున్నారాడ. సో అంత సీన్ లేదు. అదంతా భయపెట్టే టాక్టిక్. ఏదైతే ఏఐఎంఐఎం ఇక్కడ భయపట్టి చేపిస్తుందో సేమ్ అలాగే అంటున్నారు. 2 యూత్ లీడర్లు గాయమైపోయారు బంగ్లాదేశ్ లో. ఎవరైతే 7 సిస్టర్స్ మాట్లాడిరో వాళ్ళు ఎక్కడ పోయారు మరి? గట్టిగా మాట్లాడారు కదా. వాళ్ళు 7 సిస్టర్స్ కాదు, 7 మదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? ఆ మదర్ స్టేట్స్ కాపాడడానికి మేము అందరం ఉన్నమాట. మిగతా స్టేట్స్ అన్ని ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎంత, పోతే ఎంత, మాకు దాంతో సంబంధం లేదు. మేమేమంటున్నాము, అందరూ బతకాలి. ఎప్పుడైతే 1971 లో బంగ్లాదేశ్ విడిపోయిందో, బంగ్లాదేశ్ విడిపోవడానికి, వాళ్ళు మంచిగా బతకడానికి ఇక్కడున్న సోల్జర్స్ అందరు కాపాడారన్నా. అందులో హిందూ చూసారా, ముస్లిం చూసారా, ఏ రిలీజన్ చూసారా? ఏ రిలీజన్ చూడకుండా వాళ్ళకి పోయి బంగ్లాదేశ్ ని కాపాడింది మనోళ్ళు, మన ఆర్మీ. అర్థమైందా? ఇవాళ వాళ్ళంతా మంచిగా తింటున్నారు కాబట్టి, వాళ్ళు బతికే ఉన్నారు కాబట్టి హిందువులను చంపుతున్నారా? ఆ కుక్కలకు తెలవం కూడా తెలియదన్నా. 1971 లో ఎంత మంది చనిపోయారో మన దగ్గర నుంచి, మన ఆర్మీలో 10,000 మంది చనిపోయారు. తెలుసా వాళ్ళకి? ఏమేమనుకో తెలుసా? వేరే పార్టీ వారికి తెలుసా? బీఆర్ఎస్ వారికి తెలుసా? కాంగ్రెస్ వారికి తెలుసా? ఎవ్వరికి తెలియదు అది. అర్థమైందా? అన్ని వేల మంది సైనికులు చనిపోతే బంగ్లాదేశ్ ఫామ్ అయింది. అదే రోజు మేము కలుపుకుంటామంటే. అండ్ ఇది ఒకటే బంగ్లాదేశ్ కాదు, చాలా స్మార్ట్ ఉంటాడు ఈ యూనిస్ గాడు. వాడు బంగ్లాదేశ్ లో ఫస్ట్ వైలెన్స్ చేయక వెస్ట్ బెంగాల్ లో చుచ్చబెట్టామని చూసినాడా. వెస్ట్ బెంగాల్ మేల్కుంది కాబట్టి, వెస్ట్ బెంగాల్ లో మన ముర్షిదాబాద్ వైలెన్స్ అదొక లెసన్ వాళ్ళకి, హిందూస్ కి. వాళ్ళు మేల్కున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాడు కంట్రోల్ లేదు ఇంకా ఇండియాలో. వాడు బంగ్లాదేశ్ లో మెల్లిగా వాళ్ళని పంపుతున్నాడు. అండ్ వాడేమంటారంటే దిస్ ఇస్ ఆల్ నాట్ నెసెసరీ. హైదరాబాద్ లో చాలా మంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్ కి సంబంధించిన రోహింగ్యాలు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు ఇక్కడ వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు? ఇక్కడ వాళ్ళకి ఓట్లు కావాలి కదన్నా. ఫ్రీ ఓట్స్ వాళ్ళందరూ ఒట్టి ఆధార్ కార్డు చేపిస్తే వాళ్ళు ఓటేసేస్తారు. సో ఫ్రీ ఓట్స్ వస్తే బీఆర్ఎస్ కి ఏం పోయేది, కాంగ్రెస్ కి పోయేది ఏముందని చెప్పి ఇట్లా ప్రాపర్ గా మాట్లాడేది కొన్ని పొలిటికల్ పార్టీస్. మిగతా వాళ్ళంతా ఓటు బ్యాంకే కదా అది. మన రేషన్ తింటారు, మన రోడ్లు వాడతారు, ఒక ట్యాక్స్ కట్టారు, ఏం కట్టారు, మిగతా అన్ని కట్టేది మనము, ఎంజాయ్ చేసేది వాళ్ళంతా. ఇవి ఓట్లు కావాలి కాబట్టి రోహింగ్యాలు ఎక్కడ ఉన్నారో కూడా గవర్నమెంట్ తెలిసినా కూడా ఆపేస్తారు. సో అంటే చాలా మంది అంటే బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా హిందువులు ఉన్నారు. ఇలా హిందువుల పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇటు జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు కదా అన్నా. మీరు బంగ్లాదేశ్ లో చూసుకుంటే గనక అక్కడ క్రిస్టియన్స్ పైన కూడా అట్రాసిటీస్ అవుతున్నాయి, కానీ ఎవడు లేపడు. ఎందుకంటే మనకు హిందువులకు ఉన్న యూనిటీ వాళ్ళకు ఉండదు అనమాట. వాళ్ళు అక్కడ చనిపోతే పోని వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పి క్రిస్టియన్స్ కి. అక్కడ బాంబ్ అటాక్ అయిందన్న చర్చ్ లో. మన 24th డిసెంబర్ కి బాంబ్ అటాక్ అయింది, 1 డే బిఫోర్ క్రిస్మస్. ఎవడన్నా ఒక మాట ఎత్తడా? ఎత్తరు.
మనదేమో 2,900 మంది అన్న, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. వాడు యూనిస్ గార్డ్ వచ్చినప్పటి నుంచి 2,900 మంది. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా మైనారిటీస్ పాపులేషన్ పాయింట్ లో ఉంటది అన్న, డెసిమల్స్ లో ఉంటది. మనం అట్లీస్ట్ 5% 10% ఉంటాము. సో వీళ్ళని కూడా క్లీన్ చేసేస్తే, వాళ్ళ ఆడోళ్ళని లాక్కుంటే కనుక మనం మొగోళ్ళని క్లీన్ చేసేస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేస్తారా ఎంజాయ్ చేసిన తర్వాత? ఏం చేస్తారు? కష్టపడతారా? తినరు. గవర్నమెంట్ స్కీమ్స్ పైన బతుకుతారు. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నా? వాళ్ళ బొందా అన్న, వాళ్ళ ప్లాన్ అంతా అదే. చేసినా కూడా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటిదంటే కఠోర పట్టుకోవాల్సిందే వాళ్ళు. ఎందుకంటే పాలసీ మైండెడ్ కాదు వాళ్ళు, పీపుల్ మైండెడ్ కాదు వాళ్ళు, ఓన్లీ ప్రెస్ అండ్ ఫుల్ మైండ్ వాళ్ళు. సో పాలసీలు ఎక్కడ చూసారు మీరు? పాకిస్తాన్ లో చూసారు ఒక మంచి పాలసీలు? ఎంప్లాయ్మెంట్ చూసారా పాకిస్తాన్ లో? ఉజ్బెకిస్తాన్ లో చూసారా? ఏ ముస్లిం కంట్రీలో చూసారా? ఏ ముస్లిం కంట్రీస్ లో ఉండదు. మీరు దుబాయ్ అంటారా? వాళ్ళు ఇట్లాంటి లాస్ పెట్టారనుకోండి, తోలు తీసేస్తారు వాళ్ళు తోలు తీసేస్తారు వాళ్ళు. అక్కడ ఒక ప్రో పాలెస్తీన్ ఫ్లాగ్ పట్టుకొని దుబాయ్ లోకి పోండి, వాళ్ళు తల్లి తరిమేస్తారు. గంతమంది ముస్లింలను ఊచకోత కోస్తా ఉంటే ఏ హిందూ సపోర్ట్ చేయాలి? ఇలా మేమెందుకు మాట్లాడతాం అన్నట్టున్నది వాళ్ళ వ్యవహార శైలి. దాని గురించి ఏం చెప్తారు అన్న? గాజాలో అన్న అయినది ఏంటి తెలుసా? ఈ హమాజ్ గాన్లు ఇది ఒక మెడికల్ బిల్డింగ్ అనుకోండి అన్న, మెడికల్ హాస్పిటల్ అనుకోండి, కింద బంకర్లు దాచుకున్నారన్న. వాళ్ళ అన్న యుద్ధం చేసేది వాళ్ళ కోసం, మేము మాట్లాడేది. అసలు ఇజ్రాయెల్ వార్ ఎందుకు చేసిందన్న? ఒక కాన్సర్ట్ అవుతుంటే వాళ్ళు అక్కడ డ్రోన్ లోంచి పైకి వచ్చి చాపర్స్ లో వచ్చి బార్డర్ క్రాస్ చేసుకొని వచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోయిన వేస్ట్ నా కొడుకులు. వాళ్ళ గురించి మాట్లాడతాం మనం. అసలు ఏం చేశారు ఇప్పటి వరకు? మొత్తం అందరు ప్రిజనర్స్ ని రిలీజ్ కూడా చేయలేదు. ఆడవాళ్ళని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కూర్చోబెట్టుకొని. మొన్న యుఎస్ ఇంటర్ఫియర్ అయింది కాబట్టి కొంతమందిని బయటికి పంపించారు. వాళ్ళ కోసం ఎందుకన్నా మాట్లాడతాం అనమాట. వాళ్ళ హమాజ్ గాన్లు హాస్పిటల్లో బంకర్లలో దాచుకున్నారు, ఆడోళ్ళని పిల్లల్ని అడ్డం పెట్టుకొని దాచుకున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడతామా? గట్టిగా కొట్లాడేది మేమే అన్నాడా? దీప్ చంద్రదాస్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చెట్టుకు వేలాడదీసి చంపేసారు. అసలు ఇది మానవత్వ విలువలకు సంబంధించిందేనా? మానవత్వం అనే వర్డ్ ఉండదన్న బంగ్లాదేశ్ లో. అదొకప్పుడు పాకిస్తాన్ లో లేకుండే. మీరు ఇంకా ఇది కొత్తగా చూస్తున్నారట. ఇంకా పాకిస్తాన్ లో చూసింటే అయితే రోడ్డు మీద హిందూ అమ్మాయిని పెళ్లికి వెళ్తుంటే పెళ్లిలోంచి లాక్కొచ్చి రోడ్డు పైన వెళ్తుంటే తాక్కొచ్చి వాడు పెళ్లి చేసుకున్నాడు. ఒక ముస్లిం అతను రోడ్డు పైన ఎత్తుకొని పోయి ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి కన్వర్ట్ చేసుకున్నాడు. వాళ్ళకి మానవత్వం ఎక్కడదన్న అసలు? వాళ్ళకి మానవత్వం కాదు కదా. ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉండవు వాళ్ళ దాంట్లో. ఏమనంటే అమెరికా ముంగడు పోయి, అయ్యా కొంచెం పైసలు అయ్యా, చిప్ అయ్యా, మా ఆర్మీని పోషించాలి, అయ్యా మా పబ్లిక్ ని పోషించాలి. డబ్బులు పడంగానే హిందువులను చంపాలా, డబ్బులు అయిపోగానే మళ్ళీ అమెరికా దగ్గర పోవాలా, అయ్యా కొంచెం పైసలు అయ్యా ప్లీజ్, అయ్యా ప్లీజ్, మళ్ళీ డబ్బులు అయిపోగానే మళ్ళీ హిందువులను చంపాలా. ఇదే పాలసీ వాళ్ళది పాకిస్తాన్ది, ఇప్పుడు బంగ్లాదేశ్ది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. పాకిస్తాన్ సబ్మరీన్ బంగ్లాదేశ్ లో ఎందుకు ఆగింది? టుర్కీ డ్రోన్స్ బంగ్లాదేశ్ ఎందుకు డ్రాప్ అవుతున్నాయి? చైనీస్ గవర్నమెంట్ ఫైటర్ జెట్స్ ఎందుకు ఇస్తుంది బంగ్లాదేశ్ కి? మన పైన యుద్ధం ప్రకటించడానికే కదా. యుద్ధం కాదు కదా. నేను ఇండియన్ గవర్నమెంట్ అంటున్నా, మాలాంటి సివిలియన్స్ 10,000 మందిని పంపియండి, సరిపోద్ది. ఎక్కువ అయిపోద్ది. ఆర్మీలో వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పకండి, వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేయమని చెప్పకండి. మాలాంటి ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి పంపించమని చెప్పండి, మేము చూసుకుంటాం మిగతా. పక్కా సిద్ధం ఏందన్నా? అసలరా ఇంత దారుణంగా చంపుతుంటే సిద్ధం ఎందుకు? ఇంకాడా ఉట్టి పంపిమని చెప్పండి. ఫాస్ట్ వెళ్ళిపోతాం మేమాట. బంగ్లాదేశ్ మ్యాప్లు ఉంటుందో లేదో మేము చూస్తాం కదా రేపు.